కోరిన కోరికలు తీరుతాయా అంటే అవుననే అంటున్నారు అక్కడికి వచ్చే భక్తులు. మత సామరస్యానికి ప్రతీకగా కులమతాలకు అతీతంగా రొట్టెల పండుగ అక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తజన సందోహం తరలివచ్చి కోర్కెల రొట్టెలను మార్చుకోవడం శతాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో రొట్టెల పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతకీ అక్కడ రొట్టె ఏంటి? ఆ రొట్టె తింటే ఎలాంటి కోరికలు తీరుతాయి? భక్తుల విశ్వాసం ఏంటి? ప్రైమ్9 స్పెషల్ రిపోర్ట్ మీకోసం. కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండగ. బారా షాహీదులను దర్శించుకొని స్వర్ణాల చెరువు వద్ద దిగి తమ కోరిన కోరికలు తీరాలంటూ రొట్టెల మార్పిడి విధానం ఎక్కడ లేని విధంగా నెల్లూరు జిల్లా బారా షాహీద్ రొట్టెల పండుగలో జరుగుతుంది. సో ఈ యొక్క దశాబ్దాల కాలం నుంచి లక్షలాది సంఖ్యలో ఈ యొక్క రొట్టెల పండుగ విశిష్టతను జరుపుకుంటారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు. సో ఈ ఏడాది జూలై 17వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను వైభవంగా కొనసాగించేందుకు అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సో ప్రస్తుతం రొట్టెల పండగ ఏంటి, బారా షాహీదుల యొక్క విశిష్టత ఏంటి, ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి. అవును, మీరు వింటున్నది నిజమే. అక్కడ రొట్టెలు పట్టుకుని తింటే కోరిన కోరికలు తీరుతాయనే విశ్వాసంతో లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి 5 రోజుల పాటు పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులతో నెల్లూరు నగరం కిక్కిరిసిపోతుంది. అదే పవిత్ర బారా షాహీద్ దర్గా స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగ. అసలు ఈ రొట్టెల పండుగంటే ఏంటి? బారా షహీద్లు ఎవరు? స్వర్ణాల చెరువులో రొట్టెలెందుకు పట్టుకుంటారు? ఓసారి చూస్తే ఈ పండుగకు 4 శతాబ్దాల చరిత్ర ఉంది. 400 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన ద్వారా భక్తుల్లో విశ్వాసాలు బాగా పెరిగి ఇస్లాం మత ప్రచారం కోసం అరబ్ దేశానికి చెందిన తురుక్ మాన్లు దేశంలో పర్యటించి నీతి బోధలు చేసేవారు. ఈ క్రమంలో తురుక్ మాన్లకు ఇస్లామేతరులకు మధ్య జరిగిన పవిత్ర యుద్ధంలో తురుక్ మాన్లు ప్రాణత్యాగం చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన యుద్ధంలో 12 మంది షహీదుల మొండాలను గుర్రాలు తీసుకొచ్చి నెల్లూరులోని స్వర్ణాల చెరువు సమీపంలో వదిలేశాయి. ఈ క్రమంలో ఆ మొండాలు కాలక్రమేణీ భూమిలో కలిసి అక్కడే సమాధులయ్యాయి. రొట్టెల పండగ అయితే సోదరులారా, పండగలు ఇస్లాం ధర్మంలో 2 పండగలు. ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. ఈ మూడో పండగ యాడ్ నుంచి వచ్చిందని చెప్పి చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. ఎందుకంటే ఈ పండగ భారతీయుల పండగ, సెక్యులర్ వాదుల పండగ, సర్వమత సమానత్వం కోరుకునే వారి పండగ. మొహరం నెలలో మొహరం షహాదత్ తర్వాత మొహరం జియారత్ ఏదైతే వస్తుందో ఆ రోజు బారా షహీద్ల మొహరం జియారత్ చేసేవాళ్ళం మేము. అయితే ఇక్కడికి వచ్చే మా హిందూ సోదర సోదరిమణులు ఈ లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ కూడా దీన్ని మొహరం జియారత్ కాదు, రొట్టెల పండగ అని పేరు పెడితే బాగుంటుందని చెప్పినప్పుడు మా పూర్వీకులు దీన్ని రొట్టెల పండగలాగా మార్చారు. ఈ రొట్టెల పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ భక్తులు తమ కోరికలను కోరుకుంటే పైనున్న సర్వేశ్వరుడు అల్లా సుబ్హానతాలా దాన్ని పూర్తి చేస్తాడు. ఇక ఆర్కాట్ నవాబుల పరిపాలన సమయంలో స్వర్ణాల చెరువులో రజకులు దుస్తులు ఉతికేవారు. ఓ రోజు రజక దంపతులు చెరువులో దుస్తులను ఉతికేసరికి ఆ దంపతులిద్దరూ అక్కడే నిద్ర చేశారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారా షహీదులు కలలోకొచ్చి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని సమాధుల పక్క నుంచి మట్టిని తీసుకెళ్లి ఆమె నుదుటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పగా అతను దాన్ని కొట్టిపారేశాడు. మరుసటి రోజు దంపతులిద్దరూ గ్రామంలో వెళ్తుండగా ఆర్కాట్ నవాబు కుమార్తె అనారోగ్యంతో ఉందని, ఆమెకు సరైన వైద్యం చేస్తే కోరిన కోరికలు తీరుస్తామని నవాబు దండోరా వేయించడాన్ని రజకుడు గమనించాడు. అనంతరం స్వర్ణాల చెరువు ప్రాంగణంలో సమాధులను ఓ పులి తన తోకతో శుభ్రపరచడాన్ని గమనించిన రజకుడు తన భార్య కల విషయాన్ని నవాబు ఆస్థానంలో ఉన్నవారికి తెలిపాడు. దాంతో రాజు తన అనుచరులను చెరువు వద్దకు పంపించి మట్టి తెప్పించి తన కుమార్తె నుదుటిపై లేపనం చేయగా ఆమె ఆరోగ్యం కుదుటపడింది. సంతోషం పట్టలేని రాజు తన భార్య, కుమార్తె సైనికులతో కలిసి స్వర్ణాల చెరువు సమీపంలో సమాధుల వద్దకొచ్చి బారా షహీదులకు ప్రార్థనలు జరిపారు.
అనంతరం తమతో పాటు తెచ్చుకున్న రొట్టెలలో కొన్ని తిని మిగిలిన వాటిని అక్కడున్న వారికి పంపిణీ చేశారు. అలా రొట్టెల మార్పిడి జరుగుతూ వచ్చి క్రమంగా అది రొట్టెల పండుగగా మారింది. మొహరం నెలలో ఈ పండుగ అత్యంత పవిత్రంగా జరుగుతుంది. రొట్టెల పండుగను రాష్ట్రీయ పండుగగా గుర్తించిన ప్రభుత్వం ప్రతి ఏడాది వైభవంగా కొనసాగిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం. ఇప్పటికే రొట్టెల పండుగకు సంబంధించినటువంటి బారా షాహెద్ ఆవరణం అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో 17వ తేదీ నుంచి 21వ తేదీ జరిగేటువంటి రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు మరోవైపు కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి ఈ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో సో మంత్రి నారాయణతో పాటు మరొకరు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతి నిమిషం కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క రొట్టెల పండగ ఉత్సవాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రతి ఏడాది లక్షలాది సంఖ్యలో వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సో మరుగుదొడ్ల కాడి నుంచి మంచినీటి సౌకర్యం దాకా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సంసిద్ధం ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వచ్చేటువంటి భక్తులకు కూడా అన్ని రకాలైనటువంటి రూట్ మ్యాపులతో రాష్ట్రీయ పండుగగా ఉన్నటువంటి ఈ యొక్క రొట్టెల పండుగను ఈసారి ఎంతో వైభవంగా నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక మొహరం తర్వాత రోజు ఈ పండుగను ఇక్కడ ప్రారంభిస్తారు. అప్పట్లో ఒక్కరోజు జరిగే ఈ పండుగకు భక్తులు భారీగా తరలి వస్తుండటంతో అది 3 రోజులకు పెరిగింది. ప్రస్తుతం 5 రోజుల పాటు ఈ పండుగ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ రొట్టె ఎలా పట్టుకోవాలనే సందేహం రావచ్చు. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులు ముందుగా తమతో పాటు తెచ్చుకున్న రొట్టెలను తీసుకుని బారా షహీదులను దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అక్కడికి సమీపంలో ఉన్న స్వర్ణాల చెరువు వద్దకు వెళ్తారు. స్వర్ణాల చెరువులో మోకాల లోతు నీళ్లలో దిగి వివిధ కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకుంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ధనం, విదేశీయానం ఇలా అనేక రకాల కోరికలతో రొట్టెలను మార్పిడి చేసుకుంటారు. ఈ ఏడాది ఒక్క కోరికతో రొట్టె పట్టుకునే భక్తులు ఆ కోరిక తీరిన తర్వాత మరుసటి ఏడాది కానీ ఆ తర్వాత ఏడాది కానీ ఏ కోరికతో అయితే తాము రొట్టె పట్టుకున్నామో ఆ రొట్టెని తిరిగి వదులుతారు. ఇలా కోరికల రొట్టెల మార్పిడి ఇక్కడ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. వీరితో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు రొట్టెల పండుగ కోసం ప్రతి ఏడాది వస్తూ ఉండడం విశేషం. కోరిన కోరికలు తీరిన భక్తులు స్వచ్ఛందంగా ఇక్కడికొచ్చి అన్నదానం చేయడం, భక్తులకు మంచినీరు, మజ్జిగ వంటి సొంత నిధులతో పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. 17వ తారీఖు నుండి ఇక్కడ బారా షాహిద్ గంధ మహోత్సవము, ఉత్సవాలు, రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ కోరికలను ఇక్కడికి విచ్చేసి ఆ భగవంతుడు పేరిట ప్రార్థన చేసి ఆ రొట్టెల్ని పట్టుకొని తర్వాత మీ కోరిక తీరిన తర్వాత మళ్ళా తీసుకుని వచ్చి ఆ రొట్టెల్ని మీరు వదలాలి. ఇక్కడ జరుగుతుండే సబ్జెక్ట్ ఏంటంటే ఎవరైతే కోరిక కోరుకొని రొట్టె పట్టుకుంటున్నారో వాళ్ళ కోరిక తీరిన తర్వాతే రొట్టె వదులుతారన్నమాట. మళ్ళీ ఆ రొట్టెని ఎవరైతే ఆ కోరిక కావాలని కోరుకుంటారో అది ఆ రొట్టెని పట్టుకొని వాళ్ళు ఆ రొట్టెను అరగించిన తర్వాత దేవుడు ఆ కోరికలు తీర్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకుని వచ్చి వదులుతారు. రొట్టెల పండుగ విశిష్టత అంటేనే స్వర్ణాల చెరువు. సో దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులు స్వర్ణాల చెరువులోనే తమ కోరిన కోరికలు రొట్టెల మార్పిడి విధానం ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా భక్తులు ఇక్కడ ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, వైద్య రొట్టె, ఉపాధి రొట్టె అనుకున్నటువంటి రొట్టెలు తమ కోరిన కోరికలు నెరవేరాలంటూ కూడా ప్రతి ఏడాది ఇక్కడ రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటూ ప్రతి ఏడాది భక్తులు ఇక్కడ లక్షలాది సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ పండుగకు దాదాపు 10 లక్షల పైగా కూడా భక్తులు రాబోతున్నట్టుగా ముందుగా అధికార యంత్రాంగం అంచనా వేశారు. ఒకవైపు మంత్రి నారాయణ, మరోవైపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కార్పొరేషన్ అధికార యంత్రాంగంతో పాటు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈసారి జరగబోతున్నటువంటి ఈ యొక్క రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో రొట్టెల మార్పిడి విధానం జరుగుతున్నటువంటి స్వర్ణాల చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఇక ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం 7 ఏళ్ల క్రితం గుర్తించింది. అప్పటి నుండి అధికారికంగా నిధులను విడుదల చేస్తోంది. ఈ ఏడాది 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు రొట్టెల పండుగ నిర్వహించేందుకు అధికారులు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చే పరిస్థితుల్లో అధునాతన సౌకర్యాలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వర్క్ బోర్డ్, కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పండుగ జరుగుతుంది. 18వ తేదీ రాత్రి జరిగే గంధ మహోత్సవం ఇక్కడ ప్రధానమైనది. గంధాన్ని చూసేందుకు, గంధాన్ని తీసుకొచ్చేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో పార్కింగ్తో పాటు అనేక ఏర్పాట్లను చేస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుల పర్యవేక్షణలో 70 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఏదైతే బారా సాహెబ్ దర్గా సంబంధించి రొట్టెల పండుగ వస్తూ ఉందో దానికి సంబంధించి అందరు పెద్దలతో కూడా కలిసి గత 20-25 నుంచి కూడా నిత్యం కూడా అటు ఎమ్మెల్యే గారు సేదిరెడ్డి గారు కానీ, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, రామనారాయణ గారు అందరూ కూడా సమీక్ష చేసినారు. సమీక్ష జరిగిన తర్వాత నిరంతరం కూడా శాసనసభ్యులు సేదిరెడ్డి గారు అందరూ అధికారులతో, స్థానికంగా ఉండే పెద్దలందరితో మాట్లాడి ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ఏదైతే రొట్టెల పండుగ వస్తుందో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా జరగాలనే ఉద్దేశంతో అన్ని విధాల అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. ఈ బారా షహీద్ దర్గా నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ గత 400 సంవత్సరాల చరిత్ర గల ఈ దర్గా. ఇక్కడ తుర్కీ దేశం నుంచి కొంతమంది రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు షహీదులై వాళ్ళ ముండాలు ఇక్కడ ఆ ముండాలు గుర్రాల మీద అంటే కొడవలూరు దగ్గర తలకాయలు అక్కడ షహీద్లు అవ్వడం జరిగింది. ఆ ముండాలు గుర్రాలతో వచ్చి ఇక్కడ వచ్చి 12 ప్రదేశాల్లో వదిలేయడం జరిగింది. అప్పటి నుంచి బారా షహీద్లని ఇక్కడ గొప్పగా పిలుస్తారు. 4 శతాబ్దాల చరిత్ర కలిగిన రొట్టెల పండుగకు ప్రతి ఏడాది భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు చుట్టుపక్కల వారికి చెబుతూ ఉండడంతో వారు సైతం కుటుంబ సమేతంగా ఈ 5 రోజుల పాటు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహించి రొట్టెలు మార్పిడి చేసుకుని వెళ్తుంటారు. దూరపు ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం కొంతమంది స్థానికులు ఇక్కడ రొట్టెలు తయారు చేసి విక్రయిస్తుంటారు. ఎక్కువగా వివాహం, సంతానం, ఆరోగ్యం రొట్టెలకు ఇక్కడ డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా గంధ మహోత్సవం జరిగిన రోజు రొట్టె పట్టుకుంటే ఎంతో ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి భక్తులు రొట్టెల పండుగ కోసం తరలి వస్తున్నారు. కొంతమంది భక్తులు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఇక్కడికొచ్చి 5 రోజుల పాటు ఇక్కడే ఉండి మరీ వెళ్తారు. ప్రతి ఏడాది వచ్చే భక్తుల కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న రొట్టెల పండుగ మరింత ప్రాచుర్యంలోకొచ్చింది. చూశారుగా, ఇది రొట్టెల పండుగ విశిష్టత. అనేక శతాబ్దాల కాలంగా దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులు కోరిన కోరికలు తీర్చుకుంటూ తమ రొట్టెల పట్టుకునే విధానం స్వర్ణాల చెరువు వద్ద అనుకున్న కోరికలు నెరవేర్చడంతో రోజు రోజుకి ఏడాదికి భక్తులు విపరీతంగా రద్దీ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా బారా షాహీద్ దర్గాకు ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది వచ్చేటువంటి భక్తుడు తమ కోరుకున్న కోరిక ఏదైతే నెరవేరుతుందో మరుసటి సంవత్సరం అదే కోరిక నెరవేరినటువంటి ఆ రొట్టెను మరలా మరొకరికి ఇచ్చేటువంటి పద్ధతి ఆనవాయితీగా జరుగుతుండడంతో ఒక్కసారిగా కూడా ఏడాదికి బారా షాహీద్ దర్గాకు పూర్తి ఆదరణ అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈసారి రాష్ట్రీయ పండగగా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు లక్షలాది మంది వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండగ అంటే ఈ 17వ తేదీ నుంచి 21వ తేదీ జరిగేటువంటి రొట్టెల పండుగకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేశారు. మరి మీరు కూడా కోరిన కోరికలు నెరవేరాలనుకుంటున్నారా? మరి 17వ తేదీ నుంచి 21వ తేదీ జరిగేటువంటి రొట్టెల పండుగ ఉత్సవానికి మీరు కూడా తరలిరండి.